ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీయే. చంద్రబాబు ఉత్సవ విగ్రహం, దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవు, 400 పార్ మిథ్య, 200 స్థానాలు మించవు, మోదీ అవినీతి పాలనకు తెర, రాబోయేది ఇండియా ప్రభుత్వం, సిపిఐ కార్యదర్శి నారాయణ చెబుతుండు. ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీ అట, నరేంద్ర మోదీ అట. మరి ఆయనకి ఎట్లా కనపడుతుందో అంటే దాని అర్థం ఏంటంటే ఏపీలో కూటమి బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఆ కూటమికి ఇట్లా గెలిస్తే ముఖ్యమంత్రి నిర్ణయించేది మోడీ ఉంటాడు, కీలుబొమ్మగా మారిండట. చంద్రబాబు ఉత్సవ విగ్రహం తప్ప ఇక ఆయన చేసేది ఏం లేదు, పీకేది ఏం లేదని చెప్తుండే ఆయన నారాయణ. ఎందుకంటే నరేంద్ర మోడీ, అమిత్ షా చేతిలో కీలుబొమ్మ అయిపోయింది చంద్రబాబు నాయుడు. వాస్తవంగా మనకి కనపడుతుంది. ఈ పొత్తు విషయంలో కానీ, ఈ కూటమి ఏర్పాట్లో కానీ, ఢిల్లీలో పడిగాపులు కాల్చిన తీరు, వాళ్ళని బతిలాడుకున్న తీరు, వాళ్ళ కాళ్ళ ఎళ్ళబడ్డ తీరు మనకు స్పష్టంగా చంద్రబాబు నాయుడు యొక్క పరిస్థితి ఎంత దిగజారింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాన్నే నారాయణ చెప్తుండ్రు. ఏపీలో సీఎం ఎవరో నిర్ణయించేది మోదీనే, చంద్రబాబు ఉత్సవ విగ్రహమే, దక్షిణాదిలో బీజేపీకి అవకాశాలు లేవు, 400 సీట్లు 400 పార్ అని వాళ్ళు ఒక నినాదం తీసుకున్నారు. కానీ అంత సీన్ లేదు, 200 సీట్లు దాటి రావు, ఇండియా కూటమి ప్రభుత్వమే రాబోతుంది, మోదీ అవినీతి పాలనకు తెర పడబోతుందని చెప్పి చెప్తుండ్రు. దానికి సంబంధించి ఒక వార్తను, ఎవరు ఎటుపోతే మాకెందుకు, మాకు కావాల్సింది అధికారం అన్నట్టుగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీ కోరుకుంటున్నాయట. ఎవరు ఎటుపోతే మాకెందుకు, మాకు కావాల్సిన అధికారం అన్నట్టుగా దేశంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ వైఖరిగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సంక్షేమ పథకాలు ఇచ్చినందున మహిళల ఓట్లు తమ పార్టీకే వస్తాయని సీఎం జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పాము కాబట్టి మహిళలు తమకు మొగ్గు చూపుతారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఉత్సవ విగ్రహంగా మారారని విమర్శించారు. ఇది బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఉత్సవ విగ్రహం లెక్క, కీలుబొమ్మ లెక్క మారిండు. ఆయన యొక్క భవిష్యత్తు అంధకారంలో పడింది, రాజకీయ భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల అది ఆయనకు కూడా తెలుసు. కానీ అనివార్యం, ఏం చేస్తాడు, భయం, ఏదో ఒక రకంగా సీటు ఎవడెటు పోతే నాకు ముఖ్యమంత్రి కుర్చీ కావాలా, ముఖ్యమంత్రి సీట్లు ఎక్కాలా, నా ఆస్తులు కాపాడుకోవాలా. దానికోసం తిట్టిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉత్సవ విగ్రహం అయిండు, కీలుబొమ్మ అయిండు. అదే చెప్తుండు.